హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఎక్కడ వెంకటేశ్వర్ని, చిరంజీవి సార్ విద్యార్థి, ప్రస్తుత స్టేట్ ఫ్యాకల్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ రాయబోతున్నటువంటి విద్యార్థులందరూ కూడా కొంతమంది నా యాప్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, లేదా నేను ఆఫ్లైన్లో డీల్ చేసినటువంటి స్టూడెంట్స్ కావచ్చు, లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ కావచ్చు, నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, సార్ ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీలో భాగంగా అనగా ఎకనామిక్ పేపర్లో 75 మార్కులకు గాను 55 మార్కులు లేదా 50 మార్కులకు పైగా మనం స్కోర్ చేయొచ్చా? ఒకవేళ అలా చెయ్యాలి అని అంటే టిప్స్ ఉంటే చెప్పండి సార్ అని కొంతమంది విద్యార్థులు అడగడం అనేది జరిగినది. అయితే దీనికి నా దగ్గర కొద్దిగా సమాధానాలు ఉన్నాయండి. వాటిని మీరు ఫాలో అయినట్లయితే 50 మార్కులకు పైగా మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎలా అనేసి అంటే, ఫస్ట్ మీరు ఎకనంలో మంచి స్కోర్ చేయాలని అంటే ఫస్ట్ మీరు చూడాల్సింది ఏమనేసి అంటే సిలబస్ చూడాలి. మరి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ అనేటువంటి సిలబస్ డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్ లో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి ఇండియన్ ఎకనంలో భాగంగా మూడు యూనిట్లు ఉన్నాయి, ఏపీ ఎకనంలో భాగంగా 2 యూనిట్లు ఉన్నాయి. ఈ సిలబస్ మొత్తాన్ని కూడా మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ చదవాలి. మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చేసే పని ఏంటంటే ఏదో ఒక బుక్ ని మార్కెట్ లో కొనుక్కొని ఆ మార్కెట్ లో ఆ పుస్తకంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని చదివేసి వెళ్ళిపోతున్నారు. అలా చదవకూడదండి. ఎప్పుడు కూడా సిలబస్ ని ఫస్ట్ మనం చదవాలి. సిలబస్ ఏం టాపిక్ ఇచ్చారు ఆ టాపిక్ ని కన్సల్ట్ అనగా దానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని తీసుకొని ఆ పుస్తకంలో సిలబస్ లో ఉన్నటువంటి మ్యాటర్ టిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ మ్యాటర్ మాత్రం మనం చదివే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎక్కడ కానీ మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ లో నిరుద్యోగిత అనే టాపిక్ కనబడదు, ఎక్కడ కానీ పేదరికమైన టాపిక్ మనకు కనపడదు. ఇప్పుడు ఈ 2 టాపిక్ని మీరు ఎక్కడో భాగంగా చదవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అంతర్జాతీయ సంస్థలు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అని కూడా సిలబస్ లో ఎక్కడ కానీ మనకి ఇవ్వలేదు, కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చదవాలి. ఈ పేదరికం కానీ నిరుద్యోగిత కానీ ఇవన్నీ కూడా మనం చదవాల్సిన అవసరం లేదు. కానీ రీసెంట్లీగా కరెంట్ ఎకానమీలో భాగంగా వీటిని చదవాలి. సరే, ఈ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు మీరు 55 మార్కులు కానీ 50 మార్కులకు పైగా కానీ సాధించాలి అనేసి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా సిలబస్ ను బాగా చదవండి. సిలబస్ లో ఉన్నటువంటి టాపిక్లను మాత్రమే బాగా చదవండి. ఏపీఎస్సి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సిలబస్ పక్కన పెట్టి అవుట్ ఆఫ్ ఏరియా నుంచి క్వశ్చన్ అడిగే ప్రయత్నం చెయ్యదు. ఓకేనా? కాబట్టి సిలబస్ ను బాగా అండర్ చేయండి. నెక్స్ట్, అదేవిధంగా ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకోండి. రీసెంట్ గా గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జరిగింది, తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్ గా అత్యున్నత స్థాయి ఒక పరీక్ష డివైఓ ఎగ్జామ్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎగ్జామ్ జరిగింది. దీంట్లో ఇండియన్ ఎకానమీ అనే ఒక దానిని పదాన్ని పట్టుకొని ఈ ప్రశ్నని ఎక్కడి నుంచి అడిగాడు, అసలు ఆ ప్రశ్న సరళి ఏ విధంగా ఉంది అని కనుక మనం బాగా గమనించినట్లయితే ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో ఏపీ ఎకనంలో అయినా ఇండియన్ ఎకనంలో అయినా వాడు ఏ స్థాయిలో క్వశ్చన్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇండియన్ ఎకనంలో కానీ ఏపీ ఎకనంలో కానీ మంచి కోర్ సబ్జెక్ట్ బాగా చదవండి. ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని చదవండి. ఎప్పుడు కూడా చూడండి, మనకి చాలా మంది యూట్యూబ్ ఛానల్ నేను చూసినప్పుడు ఏం చెప్పారంటే, అంటే చూస్తూ ఉంటాను అలా, ఈ ఎకనంలో భాగంగా ఏదో 4 వాక్యాలు ఇచ్చేసి క్రింది వాక్యాలను పరిశీలించండి, కరెక్టే. నేను కూడా ఇలాంటి క్వశ్చన్ ఇస్తానండి, క్రింది వాక్యాలను పరిశీలిస్తాం, కరెక్టే. ఈ క్రింది వాక్యాలను పరిశీలించేటప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం ప్రకారం లేదా ఈ ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయ రంగం విలువ 2,64,263 కోట్లు. మన రెండో ఆప్షన్ లో కూడా సేమ్ ఇలాంటి పెద్ద సంఖ్య ఇచ్చేసి దీంట్లో సరికాని వాక్యం ఏది, సరైన వాక్యం ఏది అని గుర్తించమని చాలా మంది యూట్యూబ్ లో చేసే ప్రశ్న. అసలు ప్రశ్నలే అసలు రావు. ఓకే, రావు అని అంటున్నా. ఎందుకంటున్నానంటే వారు అడిగితే ఒక సింపుల్ డిజిట్ నెంబర్ చదవచ్చండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్నటువంటి మొత్తం పన్నుల వాటా ఎంత శాతం రూపంలో అడగచ్చు. అంతేగాని ఎప్పుడూ కూడా ఇలాంటి పెద్ద నెంబర్ ఆఫ్ సైజులు ఎప్పుడు క్వశ్చన్స్ అడగడు.
ఓకేనా? వాడికి మాత్రం ఉండదా? క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాడికి మాత్రం ఉండదా? ఇలాంటి పెద్ద క్వశ్చన్లు ఇస్తే మనం పిల్లలు ఎలా ఒత్తిడి గురవుతారు అనేదాన్ని. కాబట్టి ఇలాంటి వాటికి మీరు ఎప్పుడు కూడా అలవాటు పడద్దండి. ఎప్పుడు కూడా ఇండియన్ బడ్జెట్ అయినా, ఇండియన్ సర్వే అయినా, లేదా ఏపీ బడ్జెట్ అయినా, ఏపీ సర్వే అయినా కూడా ఎంత మేరకు అంకెలు నేర్చుకోవాలో అంత మేరకు మాత్రమే అంకెలు నేర్చుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంకెలను పట్టుకొని ఈ అంకెలను ఒక పదాన్ని పట్టుకొని దయచేసి టైం వేస్ట్ చేయొద్దు. ఓకేనా? ఖచ్చితంగా నేను ఇప్పుడు 421 పేజీ గల ఏపీ ఎకనామిక్ సర్వే పూర్తిగా చదివేశానండి. చదివేసి ఇప్పుడు దీనిపైన మన యాప్ లో టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేయడం కోసం ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఒకసారి గమనించండి. నేను ఇచ్చేటటువంటి టెస్ట్ సిరీస్ మీరు గమనించండి. మరీ అంత కష్టంగా లేదు, మరీ ఏదో పెద్ద ఓవర్ గా లేదు. ఈ తరహా క్వశ్చన్లే ఈసారి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ లో వచ్చింది. ఓకే, ఖచ్చితంగా చెప్తున్నా. అదేవిధంగా 75కి 75 మార్కులు సాధించవచ్చా? ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు. కానీ నేను ఇచ్చేటటువంటి టెస్ట్ సిరీస్ నాకు నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా 55 మార్కులు కానీ 50 మార్కులకు పైగా కానీ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు మిత్రమా. అది పెద్ద విషయమే కాదు, అర్థమవుతుందా? కాబట్టి మారుతున్న కాలమాన పరిస్థితికి అనుగుణంగా ప్రశ్నాపత్ర నాణ్యత పసిగట్టండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనకి ఎస్డిజి ఉందండి. ఈ ఎస్డిజి లక్ష్యాన్ని 2030 నాటికల్లా సాధించాలి. ఇప్పుడు ఎస్డిజి 1 ఏం తెలియజేస్తుంది, ఎస్డిజి 5 ఏం తెలియజేస్తుంది, ఎస్డిజి 11 ఏం తెలియజేస్తుంది, ఎస్డిజి 15 ఏం తెలియజేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ తీసుకొని ఖచ్చితంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే ప్రశ్నలు అనేది ప్రశ్న పత్రం లేదు. అంటే మీరు ఏం ఫిక్స్ అవ్వాలా? రానున్నటువంటి కాలంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన ఖచ్చితంగా ప్రశ్న పడుతుంది అని అర్థం చేసుకొని ఈ టాపిక్ ని మీరు అనలైజ్ చేయాలి. ఈ టాపిక్ లో భాగంగా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? ఆంధ్రప్రదేశ్ స్థానానికి తగ్గట్టు ఆంధ్రప్రదేశ్ యొక్క స్కోర్ ని కూడా గుర్తుపెట్టుకోవాలి అనుకుందా. కాబట్టి ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకొని మారుతున్న కాలమాన పరిస్థితికి అనుగుణంగా ఈ ప్రశ్న పత్రాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి లేదా ప్రశ్న పత్రాన్ని ముద్రిస్తున్నటువంటి ప్రశ్న పత్రాన్ని అడుగుతున్నటువంటి వ్యక్తి యొక్క మైండ్ ఎలా ఉంది అనే నాడిని పసిగట్టండి ఫస్ట్ మీకు. ఓకేనా? ఎప్పుడూ కూడా ఇండియన్ ఎకానమీలో భాగంగా, ఏపీ ఎకానమీలో భాగంగా, అలాగే ఎకానమీలో భాగంగా 50 మార్కులు పైగా తెచ్చుకోలేము, దీన్ని ఎక్కువ స్కోర్ చేయలేము అని బాధపడద్దు. దీంట్లో మంచి స్కోర్ చేయొచ్చు. ఓకేనా? మీకోసం మీరు కన్నా ఇండియన్ ఎకానమీలో కానీ ఏపీ ఎకానమీలో కానీ 50 మార్కులకు కానీ లేదా 55 మార్కులకు పైగా తెచ్చుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా 50 మార్కులకు పైగా కానీ 55 మార్కులకు పైగా కానీ మీరు ఈసారి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ లో సాధించాలనుకుంటే ఖచ్చితంగా నాతో పాటు అడుగులు వేయండి మిత్రమా. ఖచ్చితంగా మీకు మంచి మార్కులు తెప్పించే బాధ్యత నాది. మీరు ఒకసారి నేను బెస్ట్ ఎకానమిక్ టెస్ట్ సిరీస్ ని ప్రతి ఒక్క టాపిక్ ను కవర్ చేస్తూ ప్రతి ఒక్క అంశాన్ని వివరిస్తూ మీకోసమే మారుతున్న కాలమాన పరిస్థితికి అనుగుణంగా ప్రశ్నాపత్రాన్ని ఇస్తున్నటువంటి వ్యక్తి యొక్క మైండ్ నాడి పసిగట్టి మీకోసమే ఎకానమిక్ టెస్ట్ సిరీస్ తీసుకొచ్చాను మిత్రమా. ప్రస్తుతం కేవలం 499 రూపీస్కే ప్రస్తుతం ఎకానమిక్ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం. దీన్ని మీరు పర్చేజ్ చేయండి. మీకు కనుక నా టెస్ట్ సిరీస్ ఓరియంటెడ్ లో రానున్న కాలంలో ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ లో రాకపోతే 50 మార్కులకు పైగా నీకు ఖచ్చితంగా నా క్వశ్చన్ పేపర్ ఓరియంటెడ్ లో నా టెస్ట్ సిరీస్ ఓరియంటెడ్ లో రాకపోతే నన్ను అడగండి. ఓకేనా? కాబట్టి ఏపీ ఎకానమీలో భాగంగా బెస్ట్ ఎకానమిక్ టెస్ట్ సిరీస్ ని మన సర్వే చదవడం అనేది పూర్తి అవ్వడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా సర్వే బిట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. రానున్న 2 రోజుల్లో ఖచ్చితంగా మీకు సర్వే బిట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎకానమీ ఇండియన్ ఎకానమీలో భాగంగా టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేసాం, ఏపీ ఎకానమీలో భాగంగా టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేసాం, ఇండియన్ బడ్జెట్ ఇండియన్ సర్వేని చదివి మీకు టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేసాం. అదేవిధంగా ఏపీ బడ్జెట్ కూడా టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేసాం. అదేవిధంగా ఏపీ సర్వే పైన ప్రస్తుతం బిట్స్ అనేది టైపింగ్ జరుగుతుంది. దీనిపైన కూడా 2 రోజుల్లో మీకు రానున్నది. ఇది పూర్తి అవగానే కరెంట్ అకాడమీ పైన బిట్స్ అప్లోడ్ చేస్తాను. ఇది పూర్తి అవగానే మీకు ఖచ్చితంగా జనవరి నెలలో ఇండియన్ అకాడమీలో భాగంగా ఏపీ అకాడమీలో భాగంగా ఏ అంకెలు చదివితే సరిపోతాయి అనే దానిని ప్రత్యేకమైన ఒక వీడియో రూపంలో అంకెలు మాత్రమే మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇండియన్ అకాడమీ ఎవరు కూడా స్కోర్ చేయలేమని బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఈ వీడియో చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎకానమీ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా, సబ్జెక్ట్ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా, ఎకానమీ నాకు ఇలా భయం ఉంది, ఎకానమీ ఇలా సబ్జెక్టుని స్కోర్ చేయలేకపోతున్నాను అని ఎవరికైనా అనుమానాలు ఉంటే, భయం ఉంటే నాకు మెసేజ్ చేయడం మాత్రమా.
కింద వాట్సాప్ నెంబర్ ఇవ్వడం అనేది జరిగినది. ఆ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్స్ మాత్రం చేయండి. ఓకేనా, దాని ఆ నెంబర్ మీరు కాల్ చేసినట్లయితే నేను ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలని మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ ని ప్లే స్టోర్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. 499 రూపీస్ కి ప్రస్తుతం ఈ ఎకానమీ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం. కరెంట్ అప్డేట్ తో కూడుకున్నటువంటిది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసినంత వరకు రాష్ట్రంలో నాలాంటి టెస్ట్ సిరీస్ మా గురువు అయినటువంటి చిరంజీవి సార్ తర్వాత నా దగ్గరే ఉంది అని నేను అనుకుంటున్నా. ఓకేనా, ఒకసారి మీరు క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ చూడండి మిత్రమా. మీకు ఖచ్చితంగా నా బెస్ట్ ఎకానమీ టెస్ట్ సిరీస్ మీకు 100కి ఖచ్చితంగా 1000% మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా, మీకు ఎకానమీ పై ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి, లేదా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ అయినా చేయండి, లేదా వాట్సాప్ కాల్ అయినా చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.